అందరికీ జై భీమ్. కృష్ణుడు చెప్పేంత వరకు తెలియదు పాండవులకి ఈ భూమి మీద అత్యంత దానగుణం కలిగిన వ్యక్తి కర్ణుడని. అదేవిధంగా మోటారు చెప్పేంత వరకు తెలియదు రాజకీయాల్లో నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకు ఈ విషయం గురించి ప్రస్తావిస్తున్నానంటే, ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు పాండవులు అందరూ కలిసి ముచ్చటిస్తున్న సందర్భంలో అర్జునుడు అంటూ ఉంటాడు, మా అంత దానగుణం కలిగిన వ్యక్తి ఈ భూమి మీద ఎవరూ లేరు, మేమే దానం విషయంలో అందరికంటే ముందుంటామని మాట్లాడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి, అర్జున నువ్వు మాట్లాడింది తప్పు, ఈ భూమి మీద అందరికంటే దానగుణం కలిగిన వ్యక్తి కర్ణుడు, కనుక కర్ణుడికి మించి ఈ భూమి మీద ఎవరు కూడా దానగుణం కలిగిన వ్యక్తి లేరు అంటే అర్జునుడు ఒప్పుకోడు. సరే అర్జున, దాన్ని నీకు నిరూపిస్తా రమ్మని చెప్పి తీసుకొని వెళ్ళి అర్జునుడికి ఒక బంగారు పర్వతాన్ని చూపించి, అర్జున ఈ బంగారు పర్వతాన్ని నువ్వు దానం చెయ్యి అని చెప్తాడు శ్రీకృష్ణుల వారు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిచి కొద్ది కొద్దిగా దానం చేస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుంటుంది, కానీ ఆ మేరు పర్వతం అనేది, ఆ బంగారు పర్వతం అనేది తరగదు. శ్రీకృష్ణ ఈ బంగారు పర్వతం తరగట్లేదు, మరి ఎలా అని అడుగుతాడు. నేను ఎంత దానం చేసినా తరగట్లేదు, నేను ఎలా మరి అని అడిగినప్పుడు అప్పుడు శ్రీకృష్ణ వారు కర్ణుడిని పిలిచి, కర్ణ ఇదిగో ఈ బంగారు పర్వతాన్ని నువ్వు దానం చేయాలి కర్ణ అన్నప్పుడు కర్ణుడు ఏం చేస్తాడు, అటువైపుగా ఇద్దరు వెళ్తుంటే ఆ ఇద్దరిని పిలిచి, ఇగో బాబు ఈ బంగారు పర్వతాన్ని నేను మీకు దానం చేస్తున్నాను, తీసుకోండి అని ఒక్క నిమిషం కూడా పట్టదు, ఒక్క సెకండ్లో దానం చేయాలి. అదేవిధంగా 2014, 2019, 2024 ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు ఎన్నికలు జరిగితే, అసెంబ్లీలో ఎన్నికలు. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీకి సపోర్ట్ చేశారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. 2024లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూటమికి సపోర్ట్ చేస్తే ఘన విజయం సాధించింది. ఎప్పుడైనా గమనించండి, నిజాయితీ పరుడు ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఈ కలికాలంలో గెలవడం అనేది లేదు. ఒక నిజాయితీ పరుడు ఒకళ్ళకి అండగా నిలబడినప్పుడు ఓటమి అనేది అసాధ్యం అనే దానికి నిదర్శనం ఏంటంటే 2014, 2024 ఎన్నికలని స్పష్టంగా అర్థమవుతున్నాయి. అంటే ఒక నిజాయితీ పరుడు ఎవరి పక్కన నిలిచినా కూడా ఖచ్చితంగా వారు విజయం సాధించడం అనేది తథ్యం అనేది మనకి ప్రజలు ఓటు ద్వారా తెలియజేశారు. దీన్ని బట్టి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ పరుడు. ఆయన ఎటు పక్కన ఉంటే విజయం అటు పక్కనే. మరి ఆయన ఎందుకు ఓడిపోయారంటే, నిజాయితీ పరుడు ఒంటరిగా పోటీ చేస్తే గెలవడు, అదే కలికాలం.